హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రీమిక్స్ చట్నీ పౌడర్ చేస్తున్నాను. మనం ఇలాగ పౌడర్ అనేది చేసి పెట్టుకున్నామంటే మనకు 1 మినిట్లోనే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చట్నీ అనేది చేసుకోవచ్చు. ఇలాగ మనం పౌడర్ అనేది చేసి పెట్టుకునేసి 88 కంటైనర్లో ఒక 15 డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగ మనం చట్నీ పౌడర్ అనేది చేసి పెట్టుకున్నామంటే మనకు ఎప్పటికి కావాలంటే అప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి మనం 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. పల్లీలు లో ఫ్లేమ్లోనే మనకు లోపల వరకు బాగా వేగేట్లుగా వేయించుకోవాలండి. పల్లీలు బాగా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనము ఇలాగ చట్నీ పౌడర్ని చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా మనము ఏ టిఫిన్స్లోకైనా ఇలాగ చట్నీ అనేది చేసేసుకోవచ్చు. పల్లీలు బాగా వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకునేసి 2 టేబుల్ స్పూన్లు మినపప్పును కూడా వేయించుకోవాలి. మినపప్పు వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకునేసి 15 ఎండుమిరపకాయలను మళ్ళా ప్యాన్లో వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఎండుమిరపకాయలు ఒకవేళ కారం తక్కువగా అనిపిస్తే మీకు ఒక 20 వరకు కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్లు జీలకర్ర కూడా వేసుకునేసి జీలకర్రను కూడా బాగా వేయించుకునేసి అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగ మనం ప్లేట్లోకి తీసుకునేసి అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇదే పౌడర్లోకి చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును కూడా వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసి ఒక ప్లేట్లోకి తీసుకునేసి బాగా చల్లారినాక మనం 88 కంటైనర్లో పెట్టుకుంటే 15 డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. మనకు చట్నీ అనేది చేసుకోవాలంటే మనకి ఎంత చట్నీ కావాలో మనము అంత పౌడర్ అనేది ఒక 3 టేబుల్ స్పూన్స్ కానీ 2 టేబుల్ స్పూన్స్ కానీ వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసి కలిపేసి తాలింపు పెట్టేస్తే మనకు ఇన్స్టెంట్గా చట్నీ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.